రామాయణం అంటే రాముడు చూపిన మార్గమని అర్థం. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం కోసమే ఆయన రాముడిగా జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి. రాముడిగా మానవ రూపంలో జన్మించిన నారాయణుడు ఒక మానవుడిగానే అనేక కష్టాలను అనుభవించాడు. మానవుడిగానే తన శక్తి సామర్థ్యాలతో కావాల్సిన వాటిని సాధించుకున్నాడు. మానవుడిగా నడుచుకుంటూనే ఈ లోకానికి ఆదర్శ పురుషుడిగా నిలిచాడు. ఒక తనయుడిగా, భర్తగా, తండ్రిగా, ప్రభువుగా, సోదరుడిగా, స్నేహితుడిగా మానవుడు ఎలా నడుచుకోవాలో, ఎలా మసులుకోవాలో రాముడు అనుసరించి చూపించాడు. ఒక మనిషి మాటపై ఎలా నిలబడాలో, అందుకోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలా ఎదుర్కొని నిలబడాలో ఈ లోకానికి చాటి చెప్పాడు. అలాంటి రాముడి గురించి, రామాయణం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పండి. సరే, ఇప్పుడు మనం ఫుల్ స్టోరీకి వెళ్దాం. సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలతో వివాహం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురు నుంచి వారసులు లేకపోవడం దశరథుడిని మానసికంగా బాధిస్తూ ఉంటుంది. తన ఆవేదనను ఆయన వశిష్ఠ మహర్షితో పంచుకుంటాడు. పుత్రకామిష్టి యాగం చేయడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుందని వశిష్ఠ మహర్షి చెబుతాడు. అందుకు అంగీకరించిన దశరథుడు తగిన సన్నాహాలు మొదలు పెట్టమని తన మంత్రి అయిన సుమంతుణ్ణి ఆదేశిస్తాడు. సరయూ నది తీరంలో పుత్రకామిష్టి యాగం మొదలవుతుంది. ఎంతోమంది వేద పండితులు, మహర్షుల సమక్షంలో దశరథుడు యాగాన్ని పూర్తి చేస్తాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేసిన కారణంగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమవుతాడు. దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు. ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన భార్యలు ముగ్గురు కూడా గర్భవతులు అవుతారని, మహావీర పరాక్రమంతులను బిడ్డలుగా పొందుతారని ఆశీర్వదిస్తాడు. దశరథుడు యజ్ఞపురుషుడికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని ముగ్గురి భార్యలు సేవించేలా చేస్తాడు. పుత్రకామిష్టి యాగం ఫలితంగా కౌసల్య, కైకేయి, సుమిత్రలు గర్భవతులు అవుతారు. కౌసల్యకి శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు. సుమిత్ర గర్భాన లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇలా దశరథుడి ముగ్గురి భార్యలు నలుగురు మగబిడ్డలను కనడంతో అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంటుంది. అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది. ఊరు ప్రజలంతా సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లు దశరథ మహారాజు చేయిస్తాడు. ఆ ఇంట్లోని పండగ వాతావరణమే అయోధ్య అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్టుగా దశరథుడు ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. తన ముచ్చట తీర్చడానికి, అయోధ్య ప్రజలను ధర్మబద్ధంగా పాలించడానికి తనకి నలుగురు వారసులు ఇచ్చిన భగవంతుడికి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. దశరథుడు ఒకవైపున పాలన సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆటలాడుతూ ఆనందంగా జీవిస్తాడు. వాళ్ళ తప్పటడుగులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కూడా ఒక వయసుకు వస్తారు. దాంతో దశరథుడు వాళ్ళ విద్యాభ్యాస బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శస్త్ర విద్యతో పాటు అస్త్ర సంబంధమైన విద్యలలో వాళ్ళు ఆరితేరేలా చూడమని కోరుతాడు. వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ళ విద్యాభ్యాసం పూర్తవుతుంది. రామ, లక్ష్మణులు, భరత, శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు. అది చూసి కౌసల్య, కైకేయి, సుమిత్ర ముగ్గురు కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్ళ గురించి అయోధ్యవాసులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ గుణగుణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు. తన నలుగురు కుమారుల గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా సాగిపోతూ ఉంటాయి. ఒక రోజున దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు. మహర్షిని చూడగానే దశరథ మహారాజు ఎదురు వెళ్ళి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు. అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్న దశరథుడిని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు. దశరథుడి మంచితనం కారణంగానే
ప్రజలందరికీ సుభిక్షమైన పాలన అందుతుందని చెబుతాడు. విశ్వామిత్రుడు తన పాలన మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞ యాగాల గురించి దశరథుడు అడుగుతాడు. ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చానని విశ్వామిత్రుడు అంటాడు. తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని, దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్ళడం లేదని చెబుతాడు.